అది తెలుసుకుంటారు చెప్తాను మా బాబు చెప్పుకోవాలా ఇప్పుడు అర్థమైతే తెలిసే అడుగుతా అంటున్నారు వాళ్ళ మాట్లాడండి బాధ్యులు మా సమస్య ఏమంటే గత 40 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాము. 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. మా వాళ్ళు చాలా మంది పూర్వీకులు చనిపోయిన శ్మశానం కూడా ఇక్కడ ఉంది. ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉన్నాము. 2021 డిసెంబర్ 2వ తారీఖు నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సడన్ గా మేమందరం పండ్లకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఆ సమయంలో వచ్చి ఆర్డీ మేడం గారి దగ్గర ఉండి మా అనుకూలు చేశారు. మేము ఎన్నోసార్లు తిరిగాము. మాకున్న సమస్య చెప్పుకున్నాం. అప్పుడున్న అధికారులు ఉన్న పార్టీ వాళ్ళు మాకు ఎవరు సహాయం చేయలేరు. కానీ ఇన్ని రోజులు మేము ఉన్నాము. కానీ సార్ ఎంతో మాకు ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కటి వాస్తవం ఉంది. ఆయన మా గురించి ఎంతో పోరాడారు. ఈ రోజు ప్రాణాలు తెగించి మా ముందు పోరాడారు. 2021 నుంచి మమ్మల్ని అందరూ వదిలేసిన ఆయన మా వెంబడి అక్కడ ఉండాలని చెప్పినప్పుడు మేము చిన్నగా తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని అక్కడ ఉన్నాము. 4 సంవత్సరాలు మాకు ఎవరు టచ్ చేయలేరు, ఎవరు ఏ ఇబ్బంది పెట్టలేదు. కానీ గత 2 వారాల నుంచి మాకు భయంకరమైన బెదిరింపులు వస్తున్నాయి. మీరు వెళ్ళిపోతారా లేదా? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. గవర్నమెంట్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతేనే సరిపోయింది, లేకుంటే లేదు. మిమ్మల్ని ఒట్టి చేతులతో మేము పంపించే ఉద్దేశం లేకుండా మీకు 3 లక్షలు ఇంటికి ఇస్తున్నాం. మీరు వెళ్ళి ఖర్చులు కానీ పెట్టుకోండి అనేసి అంటే మేము అడిగాం. సార్ మేము ఉన్న పరంగా వెళ్ళిపోమంటే ఈ హైదరాబాద్లో ఎక్కడ మేము కిరాయిలు కొనలేము. కిరాయిలు రేటు పెరిగిపోయింది. ఒక గజం స్థలం కొనాలన్నా మాకు అంత స్తోమత లేదు. స్తోమత ఉన్న వాళ్ళు అంటే ఈ గుడిసెల భయంకరమైన పాములు, తేళ్లు, భయంకరమైన విషపరుగుల మధ్యలో మేము ఉంటున్నాము. ఇటువంటి సమయంలో మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? మా పిల్లలకి ఇక్కడ చదువు ఉంది. మేము 4 ఇళ్లలో పనిచేసుకుని బతికేటోళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా. మా కొడుకు కూలి చేస్తే కానీ మా డొక్క నిండదు. అటువంటి సమయంలో మేము ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఉన్న పనికి మేము ఎక్కడ వెళ్ళిపోవాలంటే లేదమ్మా వెళ్ళిపోవాలి మీరు అందరూ అనేసి ప్రతి ఒక్కరిని సపరేట్ తీసుకొని వెళ్ళి 3 లక్షలు ఇచ్చి మా గుడిసెలు మా చేతుల ద్వారా మేము పీక్కొని వెళ్ళిపోయేటట్టుగా మమ్మల్ని అందరినీ క్రియేట్ చేశారు. మమ్మల్ని భయభ్రాంతులుగా చేశారు. కానీ ఒక రోజు మల్లన్న గారు వచ్చారు. పోయిన ఫ్రైడే నైట్ మల్లన్న గారు వచ్చారు. ఆయన వచ్చి బస్తీ మొత్తం కూడా సాఫ్ అయిపోయింది. మొత్తానికి నిర్మూలమై ఎటువంటి అపార్ట్మెంట్ లో బిల్డింగ్లు కట్టేవారు మాకు తెలియదు. కానీ ఆయన వచ్చారు. ఆయన ధైర్యంతో వచ్చి మొత్తం కూడా తీసేసాము. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పినప్పుడు ధైర్యంతో మళ్ళీ మేము లోపలికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మాకు భరత్ సార్ ఉన్నారు, అనిల్ సార్ ఉన్నారు, మరి అగ్రపి సార్ ఉన్నారు, మరి సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళకి ఎంతమందికి మా మీద పేదవాళ్ళ మీద దయ కలుగుతుందో ప్రతి ఒక్కరు కూడా వచ్చున్నారు. ఏమైతే జంగన్న కానీ ఏమైతే లేడీస్ అని చూడకుండా భయంకరమైన బూతులు మాట్లాడారు. ఒక లేడీస్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక మహిళని, మరి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళని చెట్టుకేసి కొడితే సారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళు మాట్లాడింది ఏమంటే ఆయన ఫోన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ రోజు ఎంతమంది మహిళలంతా కొడుతున్నారు. ఇక్కడ పిల్లల మీద, మహిళల మీద, వృద్ధుల మీద దాడి చేస్తున్నారు. ఇప్పటికైనా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో పోవట్లేదా? మరి ఎందుకు మా మీద స్పందించట్లేదు? ఆ రోజు రేవంత్ రెడ్డి సార్ వచ్చి చెప్పారు, అమ్మ డిసెంబర్ 25వ తారీఖు నాడు ఇక్కడ వచ్చి పెద్ద ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు పెద్ద ప్రోగ్రాం పెట్టి మాకు పిందెలు, చీరలు 2021లో డిసెంబర్ 25వ తారీఖు నాడు సార్ వచ్చారు. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన మాట ఏమంటే, అమ్మ పేదవాళ్ళ పట్ల నేనున్నాను, నేను కార్యం చేస్తాను, నేను గెలిచిన వెంబడి మీ బస్తీకి నేను సంతకం చేస్తాను, ఇక్కడ మీకు పట్టాలు ఇప్పిస్తున్నారు. మరి ఈ రోజు వారం నుంచి పొట్ట చేతులు పట్టుకొని, అరిచేతులు మా పానాలు పట్టుకొని రోడ్డు మీద ఉంటున్నాం. రోడ్ల మీద ఉండి మేము ఒక పూట తిండి తింటాం, ఇంకొక పూట తిండి లేదు. మా మనసును చూస్తే మీకు అర్థం కావాలి. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు? ఇప్పటికైనా పేదవాళ్ళ పట్ల కలిగిన మనకి ఏ ప్రభుత్వాలు లేదు. మాట ఇచ్చారు. మాట ఎక్కడ పోయింది? ఒక నాయకుడు అనేది మాట ఇచ్చి మాట తప్పపోవడం కాదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాయకుని ఒక లక్షణం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఇస్తారని ఎన్నోసార్లు చెప్పారు. నమ్మి ప్రతి ఒక్కరికి ఓటు వేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఓట్లు మేము వేసిన ఓట్ల ద్వారా కదా మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, సీఎంలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మేము ఓట్లు వేస్తలేమా? మా ఓట్ల ద్వారా మీరు పైకి వచ్చినట్టు మమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటలేదు? అంటే పేదవాడు ఓటు ఒకటికి అవసరం వస్తున్నారు. అవసరం
కాబట్టి మేము ఏం అడుగుతున్నాము, చిన్న గూడు 60 గజాల స్థలం ఇస్తే మేము ఇక్కడ నివాసం ఉంటాం, మా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు, మేము పనులు చేసుకుంటాం, మాకు ఉద్యోగం లేవు, ఉద్యోగం బ్రతకడానికి ఎంప్లాయీస్ కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు అనేది ఆధారం చదవాలి చేస్తున్నారు. మేము కోరేది ప్రభుత్వాన్ని ఒకటి.